నంద్యాల జిల్లా మహానంది ప్రజలను చిరుత భయం వెంటాడుతోంది. వరుస దాడులతో మహానంది వాసులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మేకపై చిరుతపులి దాడి చేసింది. అయితే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, నెలల తరబడి ఇదే భయం వెంటాడుతూనే ఉంది ఇక్కడ గ్రామ ప్రజల్ని. ప్రస్తుతం మేకను కూడా వెంటాడినట్టుగా చెప్తున్నారు. ఏం చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు? గ్రామ ప్రజలు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? సరే, మనం చూసుకున్నట్లయితే గత నెల రోజుల పాటు నుండి యొక్క చిరుత కలకలం అనేది మహానంది పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. కంటి మీద కునుకు లేకుండా ఈ యొక్క చిరుతపులి యొక్క కలకలం రేపుతున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న రాత్రి ఈ యొక్క మహానంది ఈశ్వర్ నగర్ లో మేకపై చిరుతపులి దాడి చేసి తీసుకెళ్లిన ఘటన అక్కడ ఉన్న ప్రజలకు ఆందోళన కలిగించే పరిస్థితి. ఈ మధ్య కాలంలోనే ఈశ్వర్ నగర్ సంబంధించి ఒక యువకుడిపై బహిర్భూమికి వెళ్ళినప్పుడు అతనిపై కూడా చిరుతపులి దాడి చేసింది. ఈ వరుసగా ఈ యొక్క పశువుల మీద మనుషుల మీద చిరుతపులి దాడి చేస్తున్నప్పటికీ పలుమార్లు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా చిరుతను బంధించే ప్రయత్నం అయితే అధికారులు చేయట్లేదు. మనం పలుమార్లు కూడా ఈ విషయంపై మనము చర్చించుకున్నాము. అయితే అధికారుల నుండి ఎటువంటి స్పందన అయితే కనపడకపోవడంతో ప్రజలే రాత్రి వేళలా కర్రలు పట్టుకొని ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పరిస్థితి. ఈ యొక్క వరుస దాడులతో చిరుతపులి ఆందోళన గురి చేస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా భయపడుతున్నారు. ఎక్కడ తమపై దాడి చేస్తుందో అనే భయం అక్కడ ఉన్న ప్రజల్లో కనపడుతుంది. కాబట్టి ప్రజలు రాత్రి వేళలో కూడా నిద్రపోకుండా కర్రలు పట్టుకొని ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే అటవీ అధికారుల నుండి వస్తున్న సమాధానం ఒకటే ఉంది. ఏదైతే ఆ చిరుతపులి ఉందో అది ఆ అటవీ ప్రాంతంలో తన బార్డర్లో తిరుగుతుంది కాబట్టి ఎటువంటి ఎవరిని దాడి చేసి చంపలేదు కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క చిరుతపులిని బంధించే ప్రయత్నం అయితే అటవీ అధికారులు చేయటం లేదు. ఈ యొక్క ఘటనలు జరుగుతున్నది ఈ మధ్య కాలంలోనే మనం చూసాం. పచ్చళ్ళ గ్రామంలో ఒక మహిళపై చిరుతపులి దాడి చేసి తినిన ఘటన ఉంది. అదే ఏదైతే ఉందో అటువంటి ఘటనలు ఇక్కడ పునరావృతం అవుతుందనే భయం ప్రజల్లో నెలకొంది. అందులో ఓకే లోకేష్.